హాయ్ స్టూడెంట్స్, లొకేషన్ ఆఫ్ ద రూట్స్ మీద ప్రీవియస్ క్లాసెస్ లో మీకు సిక్స్ టైప్స్ చెప్పుకున్నాం కదా. ఆ 6 టైప్స్ మీద ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ అన్ని జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, పీవైక్యూస్. చూడండి క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు. ద నంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ one root of the equation 2x square minus 8x plus k equal to 0 lies in the interval 1, 2 and its other root lies in the interval 2, 3. క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వన్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ లైస్ ఇన్ ద ఇంటర్వల్ అండ్ అదర్ రూట్ లైస్ ఇన్ ద ఇంటర్వల్. చూడండి జాగ్రత్తగా, ఇది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్, అంటే వాడిచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. ఎక్స్ యాక్సిస్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్ 2 నెంబర్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. వాటిని రూట్స్ అంటాం, ఆల్ఫా బీటా రూట్స్. జాగ్రత్తగా ఏమంటున్నాడు, one root lies in the interval 1, 2. అంటే ఈ రెండు రూట్స్ లో ఒక రూట్ ఏమో 1 అనే నెంబర్ కి 2 అనే నెంబర్ కి మధ్యలో ఉంటుందంట. అండ్ అదర్ రూట్ లైస్ ఇన్ ద ఇంటర్వల్ 2, 3. సెకండ్ రూట్ ఏమో 2 కి 3 కి మధ్యలో ఉంటుంది అని చెప్పాడు. సో మనకి ఈ క్వశ్చన్ ఇలా చెప్పాడు స్టూడెంట్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్ ఎక్స్ యాక్సిస్ ని 2 రియల్ నెంబర్స్ ఇంటర్సెక్ట్ అయితే, అంటే రెండు రూట్స్ ఎగ్జిస్ట్ అయితే, ఒక రూట్ ఏమో 1, 2 అనే ఇంటర్వల్ లో ఉండాలి, ఇంకో రూట్ ఏమో 2, 3 అనే ఇంటర్వల్ లో ఉండాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం కండిషన్స్ అప్లై చేయొచ్చు అంటే, 1 ని ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఇది ఎఫ్ ఆఫ్ 1 అవుతుంది. చూడండి ఇక్కడ ఈ 2 ని ఇక్కడ ఇంటర్సెక్ట్ అయితే ఇది ఎఫ్ ఆఫ్ 2 అవుతుంది. 3 ని ఇక్కడ రెడ్యూస్ చేసుకుంటే ఇది ఎఫ్ ఆఫ్ 3 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 1 అనేది అబౌవ్ ఎక్స్ యాక్సిస్ ఉంది. ఎక్స్ యాక్సిస్ కి అబౌవ్ ఉంటే పాజిటివ్, ఎక్స్ యాక్సిస్ కి బిలో ఉంటే నెగటివ్. తర్వాత ఎక్స్ యాక్సిస్ ని రెండు నెంబర్స్ లో ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి డెల్టా గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాం. ఇక్కడ మనం అప్లై చేయాల్సిన కండిషన్స్ చూడండి. డెల్టా గ్రేటర్ దాన్ 0 అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ 1 గ్రేటర్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ 2 లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ 3 గ్రేటర్ దాన్ 0. ఈ నాలుగిట్లో ఉండే కామన్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² మైనస్ 8x ప్లస్ k ఈక్వల్ టు 0. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏ వాల్యూ, x కోఎఫిషియంట్ b వాల్యూ, కాన్స్టెంట్ c. డెల్టా అంటే డిస్క్రిమినెంట్, అంటే b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0. సో b అంటే ఎంత వాల్యూ, -8 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 2, సి అంటే కే గ్రేటర్ దాన్ 0. -8 హోల్ స్క్వేర్ అంటే 64, 4 ఇంటూ 2 జార్ 8k గ్రేటర్ దాన్ 0. సో 64 -8 కి రైట్ సైడ్ వెళ్ళిపోతే ప్లస్ 8k అవుతుంది. 8 టేబుల్ 64 8 టైమ్స్ క్యాన్సిల్ అయితే 8 గ్రేటర్ దాన్ కే. రెండింటిని ప్లేస్లు ఇంటర్చేంజ్ చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. సో k లెస్ దాన్ 8, ఇది ఒక కండిషన్. నెక్స్ట్ చూడండి, ఎఫ్ ఆఫ్ 1 గ్రేటర్ దాన్ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, 2x² మైనస్ 8x ప్లస్ 1. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎక్స్ అంటే దగ్గర 1 సబ్స్టిట్యూషన్ చేయండి. 2 ఇంటూ 1² మైనస్ 8 ఇంటూ 1 ప్లస్ k గ్రేటర్ దాన్ 0. 2 మైనస్ 8 ప్లస్ k గ్రేటర్ దాన్ 0. 2 మైనస్ 8 అంటే -6 ప్లస్ k గ్రేటర్ దాన్ 0. -6 ని రైట్ సైడ్ పోతే k గ్రేటర్ దాన్ 6 వస్తుంది.
ఇది మనకి సెకండ్ కండిషన్. నెక్స్ట్ చూడండి ఎఫ్ ఆఫ్ టూ అనేది బిలో ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఎఫ్ ఆఫ్ టూ లెస్ దాన్ 0. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే 2 into 2 square minus 8 into 2 plus k less than 0. 2 square అంటే 4 into 2 అంటే 8 minus 8 2 are 16 plus k less than 0. 8 minus 16 అంటే minus 8 plus k less than 0. minus 8 ని రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే k less than 8. సో నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూడండి. ఫోర్త్ కండిషన్ ఎఫ్ ఆఫ్ 3 గ్రేటర్ దాన్ 0. ఈసారి ఎక్స్ ప్లేస్ లో 3 సబ్స్టిట్యూషన్ చేయండి. 2 into 3 square minus 8 into 3 plus k greater than 0. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ 3 అనేది అబోవ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి పాజిటివ్ తీసుకోవాలి. 3 స్క్వేర్ అంటే 9 into 2 అంటే 18 minus 8 3 are 24 plus k greater than 0. 18 minus 24 అంటే minus 6 plus k greater than 0. minus 6 రైట్ సైడ్ మూవ్ అయితే k greater than 6. ఇప్పుడు మనకు మొత్తం 4 వాల్యూస్ వచ్చినాయి. ఈ 4 వాల్యూస్ లో కామన్ పాయింట్ ఏంటిది? ఇక్కడ చూడండి మనకి ఒక నెంబర్ లైన్ డ్రా చేసుకుందాం. k వాల్యూ 6, k వాల్యూ 8 అంట. k గ్రేటర్ దాన్ 6. k వాల్యూస్ 6 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఆఫ్టర్ 6 వాల్యూస్ అన్నమాట. ఇదిగో 6 కన్నా ఎక్కువ మీరు వెళ్ళిపోవచ్చు ఎంత దూరమైనా, 6, దాకా. నెక్స్ట్ k లెస్ దాన్ 8. 2 వాల్యూస్ ఏమో k గ్రేటర్ దాన్ 6 అంటే k వాల్యూ 6 కన్నా ఎబోవ్ ఉంటాయి. 2 ఇంటర్వల్స్ ఏమో k లెస్ దాన్ 8 అంటే k వాల్యూస్ 8 కన్నా తక్కువ. అంటే ఇటు 8 నుంచి -∞ దాకా. ఇక్కడేమో k గ్రేటర్ దాన్ 6 అంటున్నాడు, ఇక్కడేమో k లెస్ దాన్ 8 అంటున్నాడు. ఈ రెండిట్లో ఉండే కామన్ ఇంటర్వల్ ఏంటంటే 6 కి 8 కి మధ్యలో తీసుకోవాలి. సో కాబట్టి మనకి ఆన్సర్ ఎలా రాయాలంటే, సో k బిలాంగ్స్ టు 6, 8. k వాల్యూస్ 6 కి 8 కి మధ్యలో ఉంటాయి. అంటే ఏముంటాయి? 6.1 6.2 6.5 6.9 7 7.1 7.5 7.9 వరకు ఉంటాయి. k బిలాంగ్స్ టు 6, 8 అంటే దాని మీనింగ్ 6 లెస్ దాన్ k లెస్ దాన్ 8 అని. k వాల్యూ 6 కి 8 కి మధ్యలో ఉంటుంది. కానీ క్వశ్చన్ ఏమడిగిన చూడండి, ద నంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ k. k కి ఇంటిగ్రల్ వాల్యూ అంటే ఎగ్జాక్ట్ నెంబర్ 2 అనో 3 అనో -1 అనో -2 అనో అలా 6 కి 8 కి మధ్యలో ఉండే ఎగ్జాక్ట్ k వాల్యూ ఏముంటుందంటే k ఈక్వల్ టు 7. అంటే ఒకే ఒక్క ఇంటిగ్రల్ వాల్యూ ఉంటుంది. ఆ ఒక్క ఇంటిగ్రల్ వాల్యూ ఏంటంటే k వాల్యూ 7. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఎగ్జిస్ట్ అయ్యే నెంబర్ k వాల్యూ ఎంత అంటే 7. ఓకేనా స్టూడెంట్స్? ఇది ప్రాబ్లం. చూడండి స్టూడెంట్స్, ఇఫ్ both roots of the quadratic equation x square minus 2kx plus k square plus k minus 5 equal to 0 are less than 5 అంటున్నాడు. then k lies in the interval. ఏమంటున్నాడు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కు ఉండే బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ 5 అన్నాడు. అంటే డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే, సో ఇప్పుడు ఇలా ఎక్స్ యాక్సిస్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2 రూట్స్ లో ఇంటర్సెక్ట్ అవుతుంది. అది ఆల్ఫా బీటా అనుకుందాం. బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ 5. 2 రూట్స్ కూడా 5 కన్నా తక్కువ ఉండాలి. లేదు, ఎక్స్ యాక్సిస్ ని ఒకే ఒక్క పాయింట్ దగ్గర టచ్ అయింది అంటే 2 ఈక్వల్ రూట్స్ అనుకుందాం. ఆ 2 రూట్స్ కూడా 5 కన్నా తక్కువ ఉండాలి. లేదు, కాన్కేవ్ డౌన్ తీసుకుందాం. కరువు కాన్కేవ్ డౌన్ తీసుకున్నప్పుడు కూడా 2 రూట్స్ లెస్ దాన్ 5 కాబట్టి 5 అనేది ఎప్పుడు రైట్ సైడ్ ఉండాలి. అట్లానే నెక్స్ట్ ఒకవేళ టచ్ అయింది అనుకుందాం,
అంటే ఈక్వల్ రూట్స్ దగ్గర టచ్ అవుతుంటే కర్వ్ అనేది ఇది ఆల్ఫా కామా ఆల్ఫా, ఇది 5. ఇప్పుడు ఈ 4 డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ 2 రియల్ నెంబర్స్ లో ఇంటర్సెక్ట్ అవుతుంది, ఇక్కడేమో 2 ఈక్వల్ నెంబర్స్ వస్తున్నాయి. అంటే మనం చేయాల్సిన ఒక కండిషన్ వచ్చేసి డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ 4 డయాగ్రామ్స్ లో ఉన్న కామన్ పాయింట్ డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 5 అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇక్కడ ఇంటర్సెక్ట్ అయితే ఎఫ్ ఆఫ్ 5 ఎక్స్ యాక్సిస్ కి అబోవ్ ఉంది కాబట్టి పాజిటివ్. సో ఇక్కడ కూడా ఇది ఎఫ్ ఆఫ్ 5 ఎక్స్ యాక్సిస్ కి అబోవ్ ఉంది కాబట్టి ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటుంది. ఇక్కడ చూడండి 5 అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్ ఇంటర్సెక్ట్ అయితే ఇది ఎఫ్ ఆఫ్ 5 ఇది బిలో ఎక్స్ యాక్సిస్ ఉంది, బిలో ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ 5 నెగిటివ్ అవుతుంది. ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ 5 అనేది బిలో ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ 2 కర్వ్స్ ఏ పాజిటివ్ అయినప్పుడు కాన్కేవ్ అప్ ఉంటే ఏ పాజిటివ్, పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ప్లస్ అవుతుంది. ఈ 2 కర్వ్స్ ఏ నెగిటివ్ అయినప్పుడు కాన్కేవ్ డౌన్ కదా, ఏ నెగిటివ్ అయినప్పుడు ఇది మైనస్ ఇది మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. కాబట్టి సెకండ్ కండిషన్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ 5 పాజిటివ్ అవుతుంది. ఇంకోటి ఈ కర్వ్ కి మినిమం వాల్యూ ఎక్కడ ఉంటుందంటే మైనస్ బి బై 2a అనే నంబర్ దగ్గర. ఈ మైనస్ బి బై 2a అనేది 5 కన్నా తక్కువే. ఇక్కడ మాక్సిమం వాల్యూ కూడా ఎట్ మైనస్ బి బై 2a. అంటే థర్డ్ కండిషన్ వచ్చేసి మైనస్ బి బై 2a లెస్ దాన్ 5. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి సంబంధించిన డేటా ఇదిగో 4 డయాగ్రామ్స్ డిస్ప్లే చేశాను. ఈ 4 డయాగ్రామ్స్ లో కామన్ గా ఉన్న 3 పాయింట్స్. ఇప్పుడు మనం ఈ 3 పాయింట్స్ ని సాల్వ్ చేయాలి. ఈ 3 పాయింట్స్ లో ఉన్న కామన్ ఇంటర్వల్ ఏదో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఒకసారి చూడండి, రఫ్ చేస్తున్నాను. ఈ డయాగ్రామ్స్ కి సంబంధించిన ఈ పాయింట్స్ మనం అప్లై చేయాల్సింది ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 చేద్దాం. సో బేసికల్ గా ముందు గివెన్ ఈక్వేషన్ ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వైర్ మైనస్ 2kx ప్లస్ కే స్క్వైర్ ప్లస్ కే మైనస్ 5 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వైర్ కోఎఫిషియంట్ ఎప్పుడు ఏగా తీసుకోవాలి, ఎక్స్ కోఎఫిషియంట్ బి అనుకోవాలి. ఈ నంబర్ మొత్తం కాన్స్టెంట్ కింద లెక్కే. సో ఫస్ట్ మనం ఏం అప్లై చేయాలి, డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టా అంటే డిస్క్రిమినెంట్, ఏంటిది ఫార్ములా బి స్క్వైర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. బి అంటే ఇది ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 2k హోల్ స్క్వైర్ 4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే మొత్తం రాయాలి కే స్క్వైర్ ప్లస్ కే మైనస్ 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్ 2k హోల్ స్క్వైర్ అంటే 4k స్క్వైర్ మైనస్ 4 ఇంటూ 1 మైనస్ 4 కదా, మైనస్ 4 పెట్టి బ్రాకెట్ మల్టిప్లై చేద్దాం. మైనస్ 4k స్క్వైర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4k మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 5 అంటే 20 ప్లస్ 4k స్క్వేర్ మైనస్ 4k స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకేం మిగిలిపోయింది, మైనస్ 4k ప్లస్ 20 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మైనస్ 4k ప్లస్ 20 అవతలకు షిఫ్ట్ అయితే మైనస్ 20 అవుతుంది. బోత్ సైడ్ మైనస్ క్యాన్సిల్ అయినప్పుడు ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. అంటే k లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో ఈ ఇంటర్వల్ లో k వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇక మనం చేయాల్సింది సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటిది, ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ 5 గ్రేటర్ దాన్ 0. సెకండ్ పాయింట్ ఏంటిది, ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ 5. సో ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎఫ్ ఆఫ్ 5 అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్ కదా, ఎక్స్ దగ్గర 5 సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే 5 స్క్వైర్ మైనస్ 2k ఇంటూ 5 ప్లస్ k స్క్వైర్ ప్లస్ k మైనస్ 5 గ్రేటర్ దాన్ 0.
సో 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 2k into 5 అంటే 10k ప్లస్ k స్క్వేర్ ప్లస్ k మైనస్ 5 గ్రేటర్ దాన్ 0. మొత్తం ఒక ఆటలో రాయండి. k స్క్వేర్ మైనస్ 10k ప్లస్ k అంటే మైనస్ 9k 25 మైనస్ 5 అంటే 20 గ్రేటర్ దాన్ 0. ఫ్యాక్టరైజేషన్ చేద్దాం స్టూడెంట్స్. k స్క్వేర్ స్ప్లిట్టింగ్ మెథడ్ లో మిడిల్ లో ఉన్న మైనస్ 9k ని మైనస్ 4k మైనస్ 5k అని రాయొచ్చు. మైనస్ 4k మైనస్ 5k అంటే మైనస్ 9k మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4k ఇంటూ 5k అంటే 20k స్క్వేర్ అన్నమాట. ఓకేనా. ఫస్ట్ 2 నెంబర్స్ లో k కామన్ వచ్చింది, k మైనస్ 4. లాస్ట్ 2 నెంబర్స్ లో మైనస్ 5 కామన్ తీస్తే k మైనస్ 4. మళ్ళా 2 బ్రాకెట్స్ లో ఉన్న k మైనస్ 4 కామన్ వస్తే k మైనస్ 5 గ్రేటర్ దాన్ 0. అంటే k వాల్యూ అనేది k మైనస్ 4 ఇంటూ k మైనస్ 5 గ్రేటర్ దాన్ అంటే k does not lies between 4 and 5. k అనేది 4 కి 5 కి మధ్యలో ఉండదు అంటున్నాడు. k does not lies between 4 and 5 అంటే దాని మీనింగ్ ఏంటంటే k less than 4 or k greater than 5. 4 కి 5 కి మధ్యలో ఉండకూడదు. ఎలా ఉండొచ్చు? 4 కన్నా తక్కువ ఉండొచ్చు లేదా 5 కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మైనస్ బి బై 2a లెస్ దాన్ 5 అని. సో మైనస్ బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ కదా, మైనస్ 2k బై 2 ఇంటూ a అంటే 1 లెస్ దాన్ 5. 2 క్యాన్సిల్ అయింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. చూడండి ఇక్కడ మనకి ఇక్కడేమో k లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 వచ్చింది, k లెస్ దాన్ 5 వచ్చింది, k లెస్ దాన్ 4 కామన్. చూడండి ఇక్కడ ఇంటర్వల్ 4 5. దీని మీనింగ్ ఏంటిది? k లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 5 కన్నా తక్కువ, మైనస్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి, 5 కన్నా తక్కువ ఉంటాయి. k లెస్ దాన్ 5 అన్న సేమే. ఇక్కడ చూడు k లెస్ దాన్ 4 అంటే 4 కన్నా తక్కువ, 4 నుంచి ఇంకా మైనస్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. k గ్రేటర్ దాన్ 5 అంటే 5 కన్నా ఎక్కువ. వీటిల్లో కామన్ గా ఉంటుంది చూడు, 5 కన్నా తక్కువ 4 కన్నా తక్కువ ఉన్నప్పుడు 4 నుంచి మైనస్ ఇన్ఫినిటీ వరకు కామన్ ఇంటర్సెక్షన్ అవుతుంది. కాబట్టి మనకి k అనేది ఏ ఇంటర్వల్ లో ఉంటుందంటే, సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి k బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కామా 4. k వాల్యూస్ 4 కన్నా తక్కువ అప్ టు మైనస్ ఇన్ఫినిటీ వరకు. సో k లైస్ ఇన్ ద ఇంటర్వల్ అన్నాడు కదా, k బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కామా 4. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్.